ఏఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. మరి ఈ నెల 20 నుండి 30 తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టల్స్, అదేవిధంగా కస్తూర్బా గురుకులాలు, మోడల్ స్కూల్స్ ఈ సమస్యలపైన విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడడము, హాస్టల్లో నిద్రించడము, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం కోసం 10 రోజుల పాటు హాస్టల్ నిద్రలు చేపట్టడం జరిగింది ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో. దాని అనంతరం ఈ నెల 6వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇప్పుడు విద్యార్థులతో మాట్లాడిన సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంక్షేమ హాస్టల్స్ మొదలుకొని పాఠశాలల వరకు చాలా సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. ప్రధానంగా విద్యార్థులకు పెండింగ్లో కాస్మెటిక్ ఛార్జీలు ఉన్నాయి, మెస్ ఛార్జీలు ఉన్నాయి. అదేవిధంగా ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జ్ పెంచలేనటువంటి పరిస్థితి ఉంది. మెనూ చూస్తే చాటంత ఉంది. మరి ధరలు చూస్తే ఆకాశానికి అంటినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. కానీ మెస్ బిల్లులు మాత్రం విడుదల కాని పరిస్థితి. ఈ ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలు ఉన్నాయి. అదేవిధంగా ట్రంకుపెట్లు, దుప్పట్లు, గ్లాసులు విద్యార్థులకు 7 సంవత్సరాలుగా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఖాళీగా ఉన్నటువంటి వార్డెన్, కుక్కు, అటెండర్, కమాటీ, ట్యూటర్ పోస్టులు భర్తీ చేయకోకుండా కాలయాపన చేయకూడదు. అందుకనే కొత్తగా ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమస్యలపైన జిల్లాలో అనంతపురం జిల్లాకు సంబంధించి అన్ని హాస్టల్స్ను కూడా నిర్ధారించారు. ఆ సమస్యలు తెలుసుకున్నాం. 6వ తారీఖు కలెక్టరేట్ జయప్రదానికై జీపు జాతా కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఈ అనంతపురం కేఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల దగ్గర నుండి నార్పల, సింగళమల, తాడిపత్రి, గుత్తి, గుంటకల్లు, ఉరవకొండ, అదేవిధంగా రాయదుర్గం మీదుగా కళ్యాణదుర్గం, అనంతపురం వరకు ఈ జాతా 3 రోజుల పాటు కొనసాగుతుంది. విద్యార్థులంతా కూడా జయప్రదం చేయాలని చెప్పేసి ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.